నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 3 జిల్లాల్లో మొత్తం 600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ప్రచారం ముగిసినట్టుగా తెలుస్తోంది. మిగతా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? రాజేశ్వరి 4 గంటల వరకు పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఇప్పటివరకు బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్, బీజేపీ నుంచి కూడా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఆ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరితో పాటుగా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 49 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు. ఇందులో ఈ 3 జిల్లాలకు సంబంధించినందుకు మాత్రం ఎక్కడైతే పట్టభద్రుల ఎన్నికలు జరగబోతున్నాయో అక్కడ మొత్తం 600 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. మొత్తం ఓటర్లు 4,61,806 మంది పట్టభద్రుల ఓటర్లు కూడా ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,74,794 మంది ఉంటే, అదేవిధంగా పురుష ఓటర్లు 2,87,007 మంది ఉన్నారు. ఇందులో ట్రాన్స్జెండర్స్ కూడా 5 మంది ఉన్నారు. ఈ పట్టభద్రులకు సంబంధించినందుకు మాత్రం జిల్లాల వరకు గమనిస్తే మాత్రం నల్గొండ జిల్లాలో 1,65,778 మంది, ఖమ్మం జిల్లాలో 1,23,404, అదేవిధంగా వరంగల్ జిల్లాలో 1,67,853, సిద్దిపేట జిల్లాలో 4,671 మంది కూడా ఇప్పటివరకు ఎన్నికల పరిలో ఉన్నారు. వీరికి సంబంధించిన మాత్రం పట్టభద్రులు మాత్రం ఓటు ప్రాధాన్యతను బట్టి కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకే మొదటి ప్రాధాన్య ఓటు సంబంధించిన మాత్రం ఎవరికి ఉపయోగించుకోబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్టు నుంచి కూడా ఊరవరికి కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రధాన పార్టీలన్నీ కూడా ఎవరికి ఓట్లకు వేసి వినియోగించుకోబోతున్నారు ఓటర్లు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. 27వ తేదీన ఓటింగ్ మాత్రం జరగబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.